హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డైరీ ఫామ్. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హర్యానాలో ఉన్నాను. అంటే హర్యానాలో ఏ ఫీడ్ వాడతారు అనేది మనకి అంతగా ఐడియా లేదు. కన్ఫ్యూజన్ మన వాళ్ళందరికీ ఏ ఫీడ్ వాడతారు, ఏ ఫీడ్ వాడితే మంచి మిల్క్ ఇస్తాయి. ఇక్కడ నుండి గేదెలు కూడా తెస్తారు. గేదెలు తెచ్చాక ఏ ఫీడ్ వాడాలి అనేది అందరికీ చాలా క్వశ్చన్ మార్క్ అనమాట. నేను ఈరోజు దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో తెచ్చాను. ఇది చూడొచ్చు, ఇది పత్తి చెక్క అండి. ఇది మనకు కూడా దొరుకుతుంది, కాటన్ కేక్. ఇది కూడా వాడతారు వాళ్ళు. ఇది వచ్చేసి మనకి వాళ్ళు 50% తాకిస్తారండి. ఈ కాటన్ కేక్ అండి, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఇది వచ్చేసి శనగ చున్నీ అంటారండి. శనగ చున్నీ, మనకల్లి శనగ నూక అంటారు. ఇది కూడా వాడతారు వాళ్ళు. ఇది కూడా మంచి ప్రోటీన్ స్కోప్ ఉంటుంది దీంట్లో కూడా. ఇది వచ్చేసి ఒక 30% ఇస్తారండి. ఇది చూడొచ్చు, శనగ పొట్టు. ఇది వచ్చేసి శనగ పిండి అండి, నూక. ఇది శనగ పొట్టు. ఇది వచ్చేసి ఒక 20% ఇస్తారండి. ఈ 3 ఫీడు మనకల్లి కూడా దొరుకుతాయి. ఎవరైనా ఇప్పుడు చూడొచ్చండి, ఇది నానేస్తున్నారు. ఇది ఏ విధంగా నానేస్తారు అనేది కూడా చూద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 20 కేజీలు పాలు ఇచ్చే గేదెకి వీళ్ళు 10 కేజీలు దానా వేస్తారు. ఈ పత్తి చెక్క వచ్చేసి 5 కేజీలు వేస్తారండి. పత్తి చెక్క 5 కేజీలు వేస్తారు. ఇది శనగ చున్నీ 3 కేజీలు వేస్తారు. ఇది శనగ పొట్టు, ఇది 2 కేజీలు వేస్తారండి, రెండు పూట్ల. అదిగో ఇలా నానేస్తారండి. ఇలా నానబెట్టి సాయంత్రం నానబెట్టి పొద్దునిస్తారు. పొద్దున పూట నానబెట్టి సాయంత్రం ఇస్తారు. చూడొచ్చు మీరు క్లారిటీగా. వీడియోలో మొత్తం నేను క్లారిటీగా చెప్పడానికి చూస్తాను. ఇది శనగ చున్నీ కూడా పోసేసాడండి దాని మీద, పత్తి చెక్క మీద. ఈ శనగ పొట్టండి. ఇది చూడొచ్చు, శనగ పొట్టు కూడా వేసాడు దాని మీద. చూడొచ్చు, అది ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తున్నారండి. పత్తి చెక్క వేసి కొంచెం మొత్తం మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం కలిసిపోయిద్ది. కలిసిపోతే ప్రతిదీ సమపాల్లో అందిద్ది గేదెకి. ఇలా మిక్స్ చేసేసి ఈ బకెట్ ఉంది కదండి, ఈ బకెట్తో ఒక బకెట్ ఇస్తారు. ఒకవేళ ఎక్కువ పాలు ఇస్తే 1.5 బకెట్ ఇస్తారు. 10 లీటర్లు ఇచ్చే గేదెకి ఈ బకెట్తో 1.5 బకెట్ ఇస్తారు. ఈ 3 ఫీడ్ వాడండి, మనకు కూడా మంచి మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ హర్యానాలోనే ఉన్నాం. ఈ